So, good morning, students. Today we are going to discuss important, very short answer type questions in the first year. So, first, in a physical world, first question: what is the contribution of H. Chandrasekhar to the physics? What is the contribution of H. Chandrasekhar to the physics? అంటే ఇక్కడ మనకి చంద్రశేఖర్ ఇస్ ద సైంటిస్ట్ నేమ్ ఆయన కంట్రిబ్యూషన్స్ ఏముంటాయి అంటే మనకి ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ద ఫిజిక్స్ ఆర్ చంద్రశేఖర్ లిమిట్ అండ్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్. ఇక్కడ చంద్రశేఖర్ లిమిట్ అనేది మనకి హెవియర్ మాసెస్ సన్ కంటే ఎక్కువ మాస్ ఉన్న స్టార్స్ మాస్ని మనం మెజర్ చేయాలి అంటే ఒక మనకి హెవియర్ మనకి యూనిట్ అనేది కావాలి. ఆ యూనిట్ అనేది మనకి 1 చంద్రశేఖర్ లిమిట్ ఉంటుందండి. 1 చంద్రశేఖర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 1.4 ఇంటూ మాస్ ఆఫ్ ది సన్. ఇక్కడ మాస్ ఆఫ్ ది సన్ ఎంత ఉంటుంది అంటే 2 ఇంటూ 10⁻30 kg. ఇది 1 CSL అనమాట. 1 CSL ఈజ్ ఈక్వల్ టు 1.4 ఇంటూ మాస్ ఆఫ్ ది సన్. మాస్ ఆఫ్ ది సన్ అనేది 2 ఇంటూ 10⁻30 kg. అంటే మనకి మోర్ దెన్ మాస్ ఆఫ్ ది సన్ ఉన్న స్టార్స్ మెజర్ చేయాలి అంటే ఒక యూనిట్ అనేది 1 చంద్రశేఖర్ లిమిట్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్. మనకి స్టార్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అవి ఎలా ఎవల్యూట్ అయినాయి, ఇవన్నీ కూడా మనకి కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్. వన్ ఈజ్ చంద్రశేఖర్ లిమిట్, అనదర్ వన్ ఈజ్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఫిజిక్స్? ఫిజిక్స్ ఈజ్ ఏ న్యాచురల్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ డిఫరెంట్ న్యాచురల్ ఫెనామినా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫిజిక్స్ అనేది natural science or it is a branch of science which deals with basic laws of nature and different natural phenomena. అంటే ఇక్కడ మనకి నేచర్లో ఉన్న ప్రతి ఫెనామినా కూడా మనకి ఫిజిక్స్ సంబంధించిందండి. దాంట్లో బేసిక్ లాస్ ఏమున్నాయి, దాంట్లో డిఫరెంట్ న్యాచురల్ ఫెనామినాలో మనకి ఆ లాస్ ఎలా యూజ్ అవుతాయి, దాని గురించి డిస్కస్ చేసేది మనకి ఫిజిక్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ ఫిజిక్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్. సో ఇక్కడ మనకి సివి రామన్ డిస్కవరీ ఏముంది అంటే సివి రామన్ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్ విచ్ డీల్స్ విత్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆఫ్ ఎ మీడియం. ఇక్కడ స్కాటరింగ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ఒక పార్టికల్ కానీ మాలిక్యూల్ కానీ లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ మాలిక్యూల్ అనేది ఫస్ట్ ఆ లైట్ని టోటల్ అబ్జర్వ్ చేసుకొని తర్వాత ఇన్సిడెంట్ డైరెక్షన్ తప్ప అన్ని డైరెక్షన్లో ఎమిట్ చేస్తుంది. దాన్ని స్కాటరింగ్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఈ సివి రామన్ డిస్కవర్ ఏంటి అంటే రామన్ ఎఫెక్ట్. ఈ రామన్ ఎఫెక్ట్లో మనకు ఏముంటుందంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆఫ్ ఏ మీడియం. ఆ మీడియం అది ఎయిర్ మీడియం కావచ్చు, ఇంకేదైనా మీడియం కావచ్చు. ఆ మీడియంలో స్కాటరింగ్ ఆఫ్ లైట్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దట్ ఈజ్ అబౌట్ డిస్కవరీ ఆఫ్ సివి రామన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఆర్ ది ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. మనకి ఫండమెంటల్ ఫోర్సెస్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయండి. ద 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్: గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో దీంట్లో మనకి స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇన్ ద నేచర్ ఏముంటుందంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. వీకెస్ట్ ఫోర్స్ ఇన్ ద నేచర్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి విత్ రిలేటివ్ స్ట్రెంత్ మనము దీన్ని లో స్ట్రెంత్ టు హై స్ట్రెంత్ రాసుకోవాలి అంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ లెస్ దెన్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ లెస్ దెన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ లెస్ దెన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అంటే మనకు రిలేటివ్ స్ట్రెంత్లో లో రిలేటివ్ స్ట్రెంత్ దేనికి ఉంటుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్కి ఉంటుంది. తర్వాత మనకి వీక్ న్యూక్లియర్ ఫోర్స్, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, తర్వాత స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి మనకి రిలేటివ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్కి అయితే 10⁻−39 ఉంటుంది. వీక్ న్యూక్లియర్ ఫోర్స్కి 10⁻−13. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కి 10⁻−2. ఇక్కడ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి మనకి 1. ఇది రిలేటివ్ స్ట్రెంత్ అనమాట. అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి రిలేటివ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. వీక్ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్కి రిలేటివ్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ది 4 ఫండమెంటల్ ఫోర్సెస్.
సో ఇక్కడ వరకు మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్ మనకి ఫిజికల్ వరల్డ్ నుంచి వస్తాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో మెనీ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వచ్చాయండి. ఫిఫ్త్ క్వశ్చన్, హౌ కెన్ సిస్టమేటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్? ఇక్కడ సిస్టమేటిక్ ఎర్రర్స్ని ఎలా ఎలిమినేట్ చేస్తాము, ఎలా రెడ్యూస్ చేస్తాము? సో సిస్టమేటిక్ ఎర్రర్స్ ఆర్ మినిమైజ్డ్ బై సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంప్రూవింగ్ న్యూ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ అండ్ అవాయిడింగ్ ఆఫ్ పర్సనల్ బయాస్ వైల్ టేకింగ్ రీడింగ్స్. అంటే మనకు 3 టైప్స్గా మనకి సిస్టమేటిక్ ఎర్రర్స్ మనం మినిమైజ్ చేసుకోవచ్చు. ఒకటి సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే మనకి ఏదైతే మెజర్మెంట్ చేస్తున్నామో ఇన్స్ట్రుమెంట్, దాన్ని బెటర్ ఇన్స్ట్రుమెంట్స్ని సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ న్యూ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ని యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్ బయాస్ అంటే మనకి పర్సనల్ ఎర్రర్, అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. రీడింగ్ తీసుకునేటప్పుడు పర్సన్ టు పర్సన్ అనేది మనకి వేరీ అవుతుంది కాబట్టి ఆ పర్సనల్ ఎర్రర్స్ని అవాయిడ్ చేయడంలో కూడా మనకి ఈ సిస్టమేటిక్ ఎర్రర్స్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఈ 3 టైప్స్గా మనకి సిస్టమేటిక్ ఎర్రర్స్ని ఎలిమినేట్ చేయొచ్చు లేదా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మనకు ఫిజికల్ క్వాంటిటీస్లో 2 టైప్స్ ఉంటాయి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. మరి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఏవైతే యూనిట్స్ యూజ్ చేస్తామో వాటిని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ 7 క్వాంటిటీస్ ఉంటాయి మనకి. లెంత్, మాసు, టైము, టెంపరేచరు, ఎలక్ట్రిక్ కరెంటు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి. వాటి యూనిట్స్ ఏముంటాయంటే లెంత్ అయితే మీటరు, మాస్ అయితే కిలోగ్రాము, టైం అయితే సెకండ్, ఎట్సెట్రా. 7 ఫండమెంటల్ క్వాంటిటీస్కి 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయి. నెక్స్ట్ డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. మరి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఉన్న యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. వీటిలో ఎగ్జాంపుల్స్ మనకు ఫోర్స్ ఉందనుకోండి, ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ న్యూటన్, వర్క్ ఎస్ఐ యూనిట్ జౌలు, ఎట్సెట్రా. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ తప్ప మిగతా అన్నీ కూడా మనకు డిరైవ్డ్ క్వాంటిటీసే ఉంటాయి. ఎందుకంటే డిరైవ్డ్ క్వాంటిటీస్ అన్నీ కూడా ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచే డిరైవ్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. యాక్యురసీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూ ఆఫ్ ఎ క్వాంటిటీ టు ఇట్స్ ట్రూ వాల్యూ ఈజ్ కాల్డ్ యాక్యురసీ. అంటే మనకి ట్రూ వాల్యూ జనరల్గా దానికి ప్రతి మెజర్మెంట్కి ఒక ట్రూ వాల్యూ అనేది ఉంటుంది. ఆ ట్రూ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి మధ్య క్లోజ్నెస్ని ఏమంటామంటే మనము యాక్యురసీ అంటామండి. మరి ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎర్రర్స్ పైన డిపెండ్ అవుతుంది. యాక్యురసీ డిపెండ్స్ ఆన్ ఎర్రర్స్. నెక్స్ట్ ప్రెసిషన్ అంటే ఏంటి అంటే ప్రెసిషన్ ఈజ్ ది క్లోజ్నెస్ ఆఫ్ ది మెజర్డ్ వాల్యూస్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ మనకి సో మెనీ టైప్స్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్ ఉంటే వాటి యొక్క మెజర్మెంట్ టు మెజర్మెంట్ క్లోజ్నెస్ ఎంత ఉందో దాన్ని ప్రెసిషన్ అంటాం. అంటే మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అనమాట ప్రెసిషన్ అనేది. అంటే మనకు నెంబర్ ఆఫ్ రీడింగ్స్ తీసుకున్నప్పుడు ఆ రీడింగ్స్ మధ్యలో మనకు క్లోజ్నెస్ ఎంత ఉంది దాన్ని ప్రెసిషన్ అంటాం. మరి ఈ ప్రెసిషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే లీస్ట్ కౌంట్ ఆఫ్ ది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. అంటే మనకి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క లీస్ట్ కౌంట్ ఉంటుంది. ఆ లీస్ట్ కౌంట్ పైన ఇది ప్రెసిషన్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ యాక్యురసీ అనేది ఏంటి అంటే క్లోజ్నెస్ ఆఫ్ ది మెజర్డ్ వాల్యూ ఆఫ్ ఎ క్వాంటిటీ టు ఇట్స్ ట్రూ వాల్యూ. ఇది ఎర్రర్స్ పైన డిపెండ్ అవుతుంది. ప్రెసిషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద క్లోజ్నెస్ ఆఫ్ ది మెజర్డ్ వాల్యూస్ విత్ ఈచ్ అదర్. ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే లీస్ట్ కౌంట్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. నెక్స్ట్ క్వశ్చన్, A is equal to I cap plus J cap. What is the angle between vector and x axis? A అనేది ఒక వెక్టార్ అండి. ఇక్కడ A అనేది ఒక వెక్టారు. వెక్టార్ A అనేది I cap ప్లస్ J cap అని ఇచ్చారు. ఈ వెక్టార్కి నెక్స్ట్ x యాక్సిస్తో మనకు యాంగిల్ ఎంత ఉందని అడుగుతున్నాడు. జనరల్గా మనకు I cap ప్లస్ J cap అంటే ఇక్కడ A బార్ అనేది AX I cap ప్లస్ AY J cap
అంటే ఇక్కడ x యాక్సిస్లో మ్యాగ్నిట్యూడ్ ax, y యాక్సిస్లో మ్యాగ్నిట్యూడ్ ay. ఈ రెండు కంపేర్ చేసుకుంటే మనకి ax వాల్యూ అనేది 1, i కోఎఫిషియంట్ 1 ఉంది. ay అనేది j కోఎఫిషియంట్ 1 ఉంది. అంటే ax వాల్యూ 1, ay వాల్యూ కూడా 1. ఇక్కడ మనకు వెక్టార్ అనేది x యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే ఇది వెక్టారు a. ఇక్కడ వెక్టార్ అనేది x యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఇక్కడ ఇది ax, ఇది θ, ఇది ay. ఓ వెక్టార్ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్, దట్ ఈస్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్. ఇక్కడ మనకి ఇక్కడ θ కనుక చూసుకుంటే ఈ ట్రయాంగిల్లో మనకు tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఇది ay అన్నట్టే, ఇది కూడా ay, ఇది ax అంటే ఇది కూడా ax. ఈ ట్రయాంగిల్లో tan θ ఇది O అనుకోండి, ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ OABలో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి అంటే ఇక్కడ ay, అడ్జసెంట్ అనేది ax. మరి ay వాల్యూ 1 ఉంది, ax వాల్యూ 1 ఉంది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ay వాల్యూ 1, ax వాల్యూ 1, 1/1 అనేది 1. మరి tan θ అనేది 1 వచ్చింది అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 1 ఏ యాంగిల్కి వస్తుంది మనకి, tan 45కి వస్తుంది మనకి. సో 1 అనేది tan θలో tan 45కి వస్తుంది కాబట్టి tan θ ఈజ్ ఈక్వల్ tan 45 అంటే θ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అంటే ఇక్కడ మనకు ఈ వెక్టార్ A అనేది x యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. సో ఇఫ్ a బార్ ఈజ్ ఈక్వల్ టు i క్యాప్ ప్లస్ j క్యాప్, ఇక్కడ ax అనేది 1, ay వాల్యూ 1 కాబట్టి tan θ వాల్యూ ay బై ax, tan θ వాల్యూ 1 కాబట్టి tan θ వాల్యూ 1 ఏ యాంగిల్కి వస్తుందంటే 45. సో యాంగిల్ బిట్వీన్ వెక్టార్ అండ్ x యాక్సిస్ ఈస్ 45 డిగ్రీస్. నెక్స్ట్, వాట్ ఈస్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఎట్ ది టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ. సో ఇక్కడ మనకి యాక్సిలరేషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఎట్ టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ ఈక్వల్ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ ఇట్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్. అంటే ఇప్పుడు మనకు ఒక పార్టికల్ మనకు లేదా ఒక ఆబ్జెక్ట్ మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎట్ ది టాప్ ఇనీషియల్గా u అనే వెలాసిటీ తోటి మనము ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మ్యాక్సిమం హైట్కి వెళ్ళేసరికి అంటే టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీలో మనకు ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. కానీ ఇక్కడ యాక్సిలరేషన్ అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఈక్వల్ అవుతుంది. అంటే ఏ వాల్యూ g. మరి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎక్కడ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఎట్ టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ యాక్సిలరేషన్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే మనకు ఒక ఒక ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు టాప్ ఆఫ్ ది ట్రాజెక్టరీలో వెలాసిటీ 0 అయినా కూడా యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. ఆ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు g. మరి డైరెక్షన్ ఆఫ్ మనకి యాక్సిలరేషన్ ఏంటి అంటే వర్టికల్లీ డౌన్వర్డ్ అనమాట. ఏ వాల్యూ ఏమో g, దట్ ఈస్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ ఈస్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్. డైరెక్షన్ అనేది డౌన్వర్డ్ ఉంటుంది. డైరెక్షన్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. వాల్యూ అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, 2 forces of magnitudes 3 units and 5 units act at 60 degrees with each other. What is the magnitude of the resultant? ఇక్కడ 2 forces మనకు magnitudes ఏమున్నాయి అంటే ఇక్కడ F1 is equal to 3 units, F2 is equal to 5 units. వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది అంటే మనకు 60 degrees ఉందండి. ఇప్పుడు magnitude of resultant, వాటి యొక్క magnitude ఏమవుతుంది? సో మనకు ఫార్ములా ఏముంటుందంటే రిజల్టెంట్ ఫోర్స్కి FR is equal to root over F1 square plus F2 square plus to F1 F2 cos theta. ఓకే,
ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి మోషన్ ఏ ప్లేన్లో ఉన్నాయండి. ఇక్కడ వరకు మనకి సెవెంత్ క్వశ్చన్ వరకు మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంటుంది. ఎయిత్ క్వశ్చన్ నుంచి మనకు మోషన్ ఏ ప్లేన్లో క్వశ్చన్ స్టార్ట్ అయినాయి మనకి. 8th 9th నెక్స్ట్ 10th. ఇక్కడ FR ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 కాస్ థీటాలో √ F1² అంటే మనకి 3² F2² 5² ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ కాస్ థీటా వాల్యూ ఎంత ఉందండి ఇక్కడ మనకి 60 degrees ఉందండి, కాస్ 60. సో ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుంది మ్యాగ్నిట్యూడ్ అంటే √ 3² అంటే మనకు 9, 5² అనేది 25 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ కాస్ 60 ఎంత అంటే మనకి 1/2. సో 2 గెట్ క్యాన్సల్. సో FR ఈజ్ ఈక్వల్ టు √ 9 ప్లస్ 25 ప్లస్ 3 ఇంటూ 5 15. సో 9 ప్లస్ 25 ప్లస్ 15 టోటల్ ఎంత అవుతుందంటే 49. సో FR ఈజ్ ఈక్వల్ టు √ 49, దట్ ఈస్ 7 యూనిట్స్. సో ఇక్కడ మనకి 3 ఫోర్సెస్ 3 యూనిట్స్ 5 యూనిట్స్ వాటి మధ్యలో యాంగిల్ 60 degrees ఉన్నప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అవుతుందంటే 7 యూనిట్స్ అవుతుందండి. సో ఇక్కడ మనకు రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా FR ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 కాస్ థీటా. 2 ఫోర్సెస్ ఇచ్చినప్పుడు మనకి రిజల్టెంట్ ఫోర్స్కి ఫార్ములా అది. దాంట్లో మనకు రిజల్టెంట్ ఫోర్స్ ఎంత వస్తుందంటే 7 యూనిట్స్ వస్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి 11th క్వశ్చన్ నుంచి మనకి లాస్ ఆఫ్ మోషన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అక్కడ 10th వరకు మోషన్ ఏ ప్లేన్ ఉంది. ఇక్కడ మనకి ఇది లాస్ ఆఫ్ మోషన్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి. ఇఫ్ ఏ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 pieces, ద పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఎక్స్ప్లెయిన్. అంటే మనకి ఒక బాంబ్ అనేది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఇక్కడ 2 పీసెస్గా డివైడ్ అయిందండి. ఈ 2 pieces కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నారు. సో ఇప్పుడు మనకి ఒక బాంబ్ అనేది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఇఫ్ ఏ బాంబ్ ఆఫ్ మాస్ M at rest explodes into 2 pieces of mass m1 and m2 moving with velocities v1 and v2, then according to the law of conservation of momentum, ఇక్కడ ఇనీషియల్గా మనకి బిఫోర్ ఎక్స్ప్లోషన్ దాని మాస్ ఎంత అంటే M. ఎక్స్ప్లోషన్ అయిన తర్వాత 2 పీసెస్గా మనకి డివైడ్ అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ మాస్ m1 అనుకుంటున్నాం, సెకండ్ మాస్ m2 అనుకుంటున్నాం. ఇక్కడ m1 మాస్ వెలాసిటీ v1, m2 మాస్ వెలాసిటీ v2. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ మనకి టోటల్ ఇనీషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫైనల్ మొమెంటమ్. ఇనీషియల్గా దీని వెలాసిటీ మనకు తెలియదు కాబట్టి మనకు ఇనీషియల్గా అది రెస్ట్లో ఉంటుంది, అక్కడ u వాల్యూ 0 మనకి. సో ఇనీషియల్ మొమెంటమ్ m ఇంటూ u, ఫైనల్ మొమెంటమ్ m1 u1 ప్లస్ m2 v2. అంటే ఫస్ట్ మాసు ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ మాస్ m1 v1 మొమెంటమ్, సెకండ్ మాస్ మొమెంటమ్ m2 v2. మరి బిఫోర్ ఎక్స్ప్లోషను మనకి బాంబ్ అనేది మనకు రెస్ట్లో ఉందండి. ఇక్కడ బాంబ్ ఈజ్ ఎట్ రెస్ట్లో ఉంది అంటే దానికి u వాల్యూ 0 కాబట్టి ఇక్కడ m ఇంటూ 0 అవుతుంది. సో m1 v1 ప్లస్ m2 v2 ఈజ్ ఈక్వల్ టు 0. m1 v1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2 v2. ఇక్కడ మనకి ఫస్ట్ బాడీ మొమెంటము సెకండ్ బాడీ మొమెంటమ్కి ఈక్వల్ అయింది, కానీ ఇక్కడ మైనస్ ఎందుకు ఉంది అంటే నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద 2 pieces ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. అంటే మనకు ఈక్వల్ అండ్ ఆపోజిట్ మొమెంటమ్ ఉంటుందండి. నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద టూ పీసెస్ మస్ట్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ మొమెంటా, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ మొమెంటంతో మనకి ట్రావెల్ అవుతాయి. అంటే మనకి m1 m2 అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతాయి, కానీ సేమ్ మొమెంటం ఉంటుంది. Momentum is equal, but they are traveling in opposite direction because they are having equal and opposite momenta. Okay, ఇది మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ దీంట్లో యూజ్ అవుతుందండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్, హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ దెన్ లేటర్, ఎక్స్ప్లెయిన్. ఇక్కడ మనకి
ఇనీషియల్గా బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది మోషన్ మనకి డ్యూరింగ్ ది స్టార్టింగ్ ఆఫ్ మోషన్ మనకి హార్స్ అనేది హార్డ్గా పుల్ చేస్తాము, తర్వాత మనకి ఈజీగా మూవ్ అవుతుంది. ఎందుకంటే హార్స్ హ్యాస్ టు పుల్ ది కార్ట్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ బికాస్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దెన్ కంపేర్డ్ టు కైనెటిక్ ఫ్రిక్షన్. బిఫోర్ స్టార్టింగ్ ద మోషన్ మనకు కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుందండి. బిఫోర్ స్టార్టింగ్ ద మోషన్ దట్ ఈస్ హ్యావింగ్ స్టాటిక్ ఫ్రిక్షన్, ఆఫ్టర్ స్టార్టింగ్ ద మోషన్ దట్ ఈస్ హ్యావింగ్ కైనెటిక్ ఫ్రిక్షన్. మరి స్టార్టింగ్ ఫ్రిక్షన్ అనేది కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ డ్యూరింగ్ స్టార్ట్ ఆఫ్ మోషన్ అనేది మనకు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లైడ్ ఫోర్స్ మనకు ఎక్కువ రిక్వైర్మెంట్ అవుతుంది కాబట్టి సో హార్స్ హ్యాస్ టు పుల్ కార్ట్ హార్డర్ డ్యూరింగ్ ది స్టార్ట్ ఆఫ్ మోషన్ బికాస్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ when compared to the kinetic friction. Because of that reason the horse has to pull harder during the start of motion than later. అంటే మనకి ఇనీషియల్గా స్టాటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి దానిపైన ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది, తర్వాత కైనెటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి అది ఈజీగా మూవ్ అవుతుంది. సో ఇక్కడ రీజన్ ఏంటి అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇనీషియల్గా మనకి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది 12th క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్. Why does the car with a flattened tire stop sooner than one with inflattened tires? ఇక్కడ మనకి ఫ్లాటెన్ టైర్ కనుక చూసుకుంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఫ్లాటెన్ టైర్ విత్ రోడ్ అనేది ఇన్ఫ్లాటెన్ టైర్ కంటే ఎక్కువ ఉంటుంది. సిన్స్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఫ్లాటెన్ టైర్ విత్ రోడ్ ఈజ్ మోర్ దెన్ ఇన్ఫ్లాటెన్ టైర్. అంటే మనకి ఫ్లాటెన్ టైర్ అనేది రోడ్తో మనకు ఎక్కువ కాంటాక్ట్లో ఉంటుంది, అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లాటెన్ టైర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇంక్రీజ్ ది రోలింగ్ ఫ్రిక్షన్ అండ్ హెన్స్ కార్ విత్ ఇన్ఫ్లాటెన్ టైర్ స్టాప్ సూనర్. అంటే మనకి ఫ్లాటెన్ టైర్ అనేది విత్ రోడ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్లాటెన్ టైర్ కంటే, అప్పుడు రోలింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి ఫ్లాటెన్ టైర్లో మనకు ఈజీగా స్టాప్ అవుతుంది, అంటే తొందరగా స్టాప్ అవుతుంది. ఎందుకంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది, రోలింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇన్ఫ్లాటెన్ టైర్తో కంపేర్ చేసుకుంటే ఫ్లాటెన్ టైర్లో మనకి రోలింగ్ ఫ్రిక్షన్ ఎక్కువై ఈజీగా స్టాప్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. సిన్స్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఫ్లాటెన్ టైర్ విత్ రోడ్ ఈస్ మోర్ దెన్ ది ఇన్ఫ్లాటెన్ టైర్, దిస్ ఇంక్రీజెస్ ది రోలింగ్ ఫ్రిక్షన్ అండ్ హెన్స్ ఏ కార్ విత్ ఇన్ఫ్లాటెన్ టైర్స్ స్టాప్ సూనర్. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఇంక్రీజ్ అయితే మనకు రోలింగ్ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. రోలింగ్ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అయింది అంటే మనకు ఈజీగా స్టాప్ అవుతుంది. అందుకనే ఇన్ఫ్లాటెన్ టైర్ని కంపేర్ చేసుకుంటే ఫ్లాటెన్ టైర్ తొందరగా స్టాప్ అవుతుంది. సో దిస్ ఈజ్ 13th క్వశ్చన్. నెక్స్ట్ 14th. వై ఆర్ లిక్విడ్ డ్రాప్స్ అండ్ సోప్ బబుల్స్ ఆర్ స్పెరికల్? ఇక్కడ మనకి సోప్ బబుల్స్ కానీ లిక్విడ్ డ్రాప్స్ కానీ మనకు స్పెరికల్ షేప్లో ఎందుకు ఉంటాయి అంటే మనకు స్పియర్ హ్యావ్ మినిమమ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ఏ గివెన్ వాల్యూమ్. అంటే మనకి స్పియర్ అనేది లీస్ట్ సర్ఫేస్ ఏరియా, మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటుంది ఫర్ గివెన్ వాల్యూమ్. కాబట్టి మనకు రెయిన్ డ్రాప్స్ కానీ బబుల్స్ కానీ స్పెరికల్ నేచర్లో ఉంటాయి. ఎందుకంటే ఈ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ అనేది మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటేనే మనకు సర్ఫేస్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనకి స్పియర్ హ్యావ్ మినిమం సర్ఫేస్ ఏరియా ఫర్ ఏ గివెన్ వాల్యూమ్. Raindrops and bubbles are spherical in nature because the surface tension of water tends to have minimum surface area. అంటే మనకు మినిమం సర్ఫేస్ ఏరియాని బేస్ చేసుకునే మనకు సర్ఫేస్ టెన్షన్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి మనకు మనకి రెయిన్ డ్రాప్స్ కానీ బబుల్స్ కానీ స్పెరికల్ నేచర్లో ఉంటాయి. ఆ స్పియర్కి మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో దట్ లీడ్స్ టు surface tension of water tends to have minimum surface area. Because of that reason liquid drops and soap bubbles are spherical in nature. స్పియర్కే మనకు మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ మినిమం సర్ఫేస్ ఏరియా దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే సర్ఫేస్ టెన్షన్ బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి మనకి రెయిన్ డ్రాప్స్ కానీ బబుల్స్ కానీ స్పెరికల్ నేచర్లో ఉంటాయి. దట్ ఈజ్ అబౌట్ 14th క్వశ్చన్. నెక్స్ట్ 15th. వాట్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఇది ఒక బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అప్లికేషన్ అంట. ద నెట్ అప్వర్డ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ రొటేటింగ్ స్పియర్ మూవింగ్ ఇన్ యూనిఫామ్ స్ట్రీమ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. అంటే నెట్ అప్వర్డ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది రొటేటింగ్ స్పియర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బాల్ తీసుకున్నామండి.
బాల్ని మనం స్పిన్ చేసినప్పుడు యూనిఫామ్ స్ట్రీమ్ అంటే ఎయిర్ మీడియంలో అది మూవ్ అవుతున్నప్పుడు అబోవ్ ది బాల్ వెలాసిటీ అనేది హయ్యర్ ఉంటుంది, ప్రెషర్ లోయర్ ఉంటుంది. బిలో ది బాల్ మనకి వెలాసిటీ అనేది లోయర్ ఉంటుంది, ప్రెషర్ హయ్యర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి వెలాసిటీ ఈజ్ హయ్యర్, ప్రెషర్ ఈజ్ లోయర్. ఇక్కడ డౌన్వర్డ్లో చూసుకున్నట్లయితే వెలాసిటీ అనేది లోయర్ ఉంటుంది, ప్రెషర్ హయ్యర్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి వెలాసిటీ డిఫరెన్స్ మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రెషర్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల అది ఏమవుతుందంటే అప్లిఫ్ట్ అవుతుంది. అది మ్యాగ్నస్ ఎఫెక్ట్ అనమాట. సో ద నెట్ అప్వర్డ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది రొటేటింగ్ స్పియర్ మూవింగ్ ఇన్ యూనిఫామ్ స్ట్రీమ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. ఇక్కడ ఉండేది ఏంటి అంటే మనకు వెలాసిటీ డిఫరెన్స్ వల్ల మనకు ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయ్యి అది మనకి అప్లిఫ్ట్ అవుతుంది. దాన్ని డైనమిక్ లిఫ్ట్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. సో ఇది 15th క్వశ్చన్. నెక్స్ట్, గివ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ది లిక్విడ్. మనకి ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ది లిక్విడ్ మనకి ఓన్లీ వన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, వన్ ఫ్రీ సర్ఫేస్ ఉంటుంది. సో ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ది లిక్విడ్ డ్రాప్ విత్ వన్ ఫ్రీ సర్ఫేస్ ఈజ్ గివెన్ బై పీ ఎక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 2T/R. అంటే ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ది లిక్విడ్ ఏముంటుందంటే ఒకే ఫ్రీ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి ఎక్సెస్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే 2T/R. ఇక్కడ T అనేది మనకు సర్ఫేస్ టెన్షన్ని రిప్రజెంట్ చేస్తుంది, R అనేది రేడియస్ ఆఫ్ ది ఎయిర్ బబుల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎయిర్ బబుల్ ఇన్ ఏ లిక్విడ్ అయినా లిక్విడ్ బబుల్ ఇన్ ఎయిర్ అయినా ఒకే ఫ్రీ ఇంటర్ఫేస్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్సెస్ ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే 2T/R ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్ ఏ లిక్విడ్. సో దిస్ ఈజ్ 16th క్వశ్చన్. నెక్స్ట్ 17th, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ది కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్. ఇది కూడా మనకు బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అప్లికేషన్ అండి. మనకి కార్బొరేటర్ అనేది మనకి ఆటోమొబైల్లో ప్రతి వెహికల్లో మనకి మెయిన్ పార్ట్ అనమాట. ఈ కార్బొరేటర్ అనేది మనకు దేని మీద వర్క్ చేస్తుంది అంటే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తుందండి. దీంట్లో మనకి ఒక వెంచరీ ఛానల్ ఉంటుంది, అంటే ఒక స్మాల్ నాజిల్ ఉంటుంది. ఈ నాజిల్లో మనకు ఎయిర్ అనేది హై స్పీడ్ తోటి మ్యాక్సిమం స్పీడ్ తోటి వస్తుందండి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ వెంచరీ ఛానల్ కాల్డ్ నాజిల్ విచ్ అలౌస్ ఎయిర్ టు ఫ్లో విత్ మ్యాక్సిమం స్పీడ్. మ్యాక్సిమం స్పీడ్ తోటి మనకి ఎయిర్ అనేది వస్తుంది ఆ నాజిల్ నుంచి, నేరో నాజిల్ నుంచి. టు ప్రొవైడ్ ప్రాపర్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఫర్ కంబషన్ ద ప్రెషర్ ఎట్ ది నాజిల్ ఈజ్ లోయర్డ్ అండ్ పెట్రోల్ ఈజ్ సక్డ్ అప్ ఇన్ ది చాంబర్. అంటే ఇనీషియల్గా మనకు ఆ నేరో నాజిల్ నుంచి మనకి మ్యాక్సిమం స్పీడ్తో ఎయిర్ అనేది వస్తుంది. మరి ఇక్కడ ఫ్యూయల్ ఎయిర్ రెండు మిక్స్ అయినప్పుడు కంబషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అక్కడ మనకి ఆ నాజిల్లో మనకి ప్రెషర్ అనేది ఎలా ఉంటుందంటే లోయర్ ఉంటుంది. అప్పుడు మనకు పెట్రోల్ అనేది మనకు ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆ చాంబర్లోకి ఫిల్ అవుతుంది. సో ప్రెషర్ ఎట్ ది నాజిల్ ఈజ్ లోయర్డ్ అండ్ పెట్రోల్ ఈజ్ సక్డ్ అప్ ఇన్ ది చాంబర్. అంటే మనకి వెలాసిటీ అనేది లోయర్ అయినప్పుడు ప్రెషర్ అనేది హయ్యర్ వస్తుంది కాబట్టి పెట్రోల్ అనేది ఆ నాజిల్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు మనకి ఫ్యూయల్ అండ్ ఎయిర్ మనకి మిక్చర్ అయినప్పుడు అంటే కంబషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఫ్యూయల్ ఎయిర్ రెండు మిక్స్ అయినప్పుడు కంబషన్ పాసిబుల్ అవుతుంది. అక్కడ హీట్ డెవలప్ అయింది అంటే అక్కడ ఇంజన్ అనేది రన్ అవుతుంది. అంటే అక్కడ హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అయినప్పుడు ఆ ఆటోమొబైల్ అనేది ఆ వెహికల్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ మనకు యూజ్ అయ్యే ప్రిన్సిపల్ ఏంటి అంటే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. సో ఇది మనకి ప్రిన్సిపల్ బిహైండ్ ది కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్. 17th క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. డిఫైన్ విస్కాసిటీ. వాట్ ఈస్ ది CGS యూనిట్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఇక్కడ మనకి విస్కాసిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ విచ్ ఆపోజెస్ ది రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ ఫ్లూయిడ్ లేయర్స్ ఇన్ కాంటాక్ట్. అంటే మనకి ఒకే లిక్విడ్లో లేదా ఒకే ఫ్లూయిడ్లో మనకు డిఫరెంట్ లేయర్స్ ఉన్నప్పుడు వాటి మధ్యలో రిలేటివ్ మోషన్ ఏదైతే ఆపోజ్ చేస్తుందో దాన్ని విస్కాసిటీ అంటాం. జనరల్గా సాలిడ్స్లో అయితే దీన్ని ఫ్రిక్షన్ అంటాం. ఫ్లూయిడ్స్లో లేదా లిక్విడ్స్లో మనకి ప్రాపర్టీని ఏమంటాము అంటే విస్కాసిటీ అంటాం. సో విస్కాసిటీ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఫ్లూయిడ్ విచ్ ఆపోజిట్స్ ది రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ ఫ్లూయిడ్ లేయర్స్ ఇన్ కాంటాక్ట్. అంటే మనకి ఒకే లిక్విడ్లో టూ డిఫరెంట్ లేయర్స్ ఉన్నప్పుడు
అక్కడ మనకి ఆ మాలిక్యూల్స్ని మోషన్ని ఏదైతే ఆపోజ్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే విస్కాసిటీ అంటామండి. సాలిడ్ టు లిక్విడ్ ఆపోజిట్ ఫోర్స్ మనకు విస్కాసిటీయే. ఒకే లిక్విడ్లో లేదా ఒకే ఫ్లూయిడ్లో డిఫరెంట్ లేయర్స్లో ఉన్న ఆపోజిట్ ఫోర్స్ కూడా విస్కాసిటీ కిందకి వస్తుంది. మనకి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి సిజిఎస్ యూనిట్ ఏముంటుందంటే పాయిస్ ఉంటుందండి. పాయిస్ 1 పాయిస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే 10⁻⁻1 పాయిజెల్లీ. 10⁻⁻1 పాయిజెల్లీ లేదా 1 పాయిజెల్లీ అనేది 10 పాయిజ్కి ఈక్వల్ అవుతుంది. అది సిజిఎస్ యూనిట్. మరి ఎస్ఐ యూనిట్ ఏముంటుందంటే పాస్కల్ సెకండ్ ఉంటుందండి. దీనికి డైమెన్షన్ ఫార్ములా ఏముంటుంది అంటే ml⁻⁻1 T⁻⁻1. సో ఇవన్నీ కూడా యూనిట్స్ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి యూనిట్స్ అండి. మనకి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి సిజిఎస్ యూనిట్ పాయిజ్, 1 పాయిజ్ అనేది 10⁻⁻1 పాయిజెల్లీ. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ అనేది పాస్కల్ సెకండ్. డైమెన్షన్ ఫార్ములా అనేది ml⁻⁻1 T⁻⁻1. ఇది విస్కాసిటీ డెఫినేషన్. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి సిజిఎస్ యూనిట్, ఎస్ఐ యూనిట్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా. దిస్ ఈజ్ అబౌట్ 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th. స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది ఏం చెప్తుందంటే మనకి, సో ఇక్కడ నుంచి 17th క్వశ్చన్ వరకు మనకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కిందకి వస్తుంది. ఇది మొత్తం ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నుంచి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్కి రిలేటెడ్గా ఉంటున్నాయి. ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్తుందంటే, ఇట్ స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ of a body is directly proportional to the temperature difference between body and its the surroundings. అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ dQ/dt is proportional to temperature difference between body and its surroundings. ఇక్కడ dQ/dt అనేది హీట్ లాస్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ టైమ్. ఇక్కడ మైనస్ ఎందుకు చెప్తున్నాము అంటే, విత్ రెస్పెక్ట్ టు టైము మనకు హాట్ బాడీ అనేది హీట్ లాస్ అవుతుంది కాబట్టి మనకు మైనస్ అనేది ఇండికేట్ చేస్తాం. సో మైనస్ dQ/dt ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ టీటా మైనస్ టీటా నాట్. సో ఇక్కడ dQ/dt మైనస్ dQ/dt ఇండికేట్స్ దట్ రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ అంటే రేట్ ఆఫ్ కూలింగ్. టీటా అనేది హాట్ బాడీ టెంపరేచర్, టీటా నాట్ అనేది సరౌండింగ్ టెంపరేచర్, K అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ is directly proportional to the temperature difference between body and its surroundings, అంటే hot body and its surroundings. This is about Newton's law of cooling. 19th question. Next question. What is the greenhouse effect? Explain global warming. ఇక్కడ మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ది థర్మల్ రేడియేషన్ ఫ్రమ్ అర్త్ సర్ఫేస్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది అట్మాస్ఫియరిక్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ CO2, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అండ్ ఓజోన్ ఎక్సెట్రా. ఫస్ట్ మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అట్మాస్ఫియర్లో ఏముంటాయంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఇక్కడ అట్మాస్ఫియర్లో మనకి ఏవైతే ఈ రేడియేషన్ని, హీట్ని ఈ అట్మాస్ఫియరిక్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా మనకి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దెన్ ద హీట్ రేడియేటెడ్ ఫ్రమ్ దీస్ గ్యాసెస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సిన్స్ పార్ట్ ఆఫ్ దిస్ రేడియేటెడ్ హీట్ ట్రావెల్స్ బ్యాక్ టువర్డ్స్ ది అర్త్ సర్ఫేస్ అండ్ లోయర్ అట్మాస్ఫియర్. So the earth surface and atmosphere gets heated. This effect is known as greenhouse effect. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకు రేడియేషన్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అవి అన్ని డైరెక్షన్స్లో ఆ హీట్ని ఎమిట్ చేస్తాయి, అంటే రేడియేట్ చేస్తాయి. అప్పుడు మనకు రేడియేషన్ ప్రాసెస్లో కొంత హీట్ అనేది రీరేడియేట్ అవుతుంది. దేనికి? అర్త్ అట్మాస్ఫియర్కి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ అర్త్ అట్మాస్ఫియర్ అనేది హీట్ అవుతుంది. అంటే మనకి ఫస్ట్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఎమిట్ చేస్తున్నాయి అంటే రీరేడియేట్ చేస్తున్నాయి. ఆ రీరేడియేట్ చేసిన హీట్లో కొంత పార్ట్ అనేది మళ్ళీ అర్త్కి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది, అర్త్ సర్ఫేస్కి. అప్పుడు మనకి అర్త్ సర్ఫేస్ అనేది హీట్ అవుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ని ఏమంటాము అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం.
So it is the process by which the thermal radiation from Earth's surface is absorbed by the atmosphere greenhouse gases. Then the heat radiated from the greenhouse gases in all directions. Since the part of this is re-radiated heat travels back towards the Earth's surface and lower atmosphere. So the Earth's surface and atmosphere gets heated. This effect is known as greenhouse gases. అంటే ఫస్ట్ మనకు అట్మాస్ఫియర్లోకి హీట్ ఎంటర్ అయిన తర్వాత ఆ హీట్ రేడియేషన్ని ఈ గ్రీన్హౌస్ గ్యాసెస్ మనకి అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఎమిట్ చేస్తాయి, రీరేడియేట్ చేస్తాయి. ఆ రీరేడియేట్ చేసిన పార్ట్లో కొంత పార్ట్ అనేది అర్త్ అట్మాస్ఫియర్కి మళ్ళీ బ్యాక్ అవుతుంది కాబట్టి అప్పుడు అర్త్ అట్మాస్ఫియర్ హీట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ని మనము గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటాం. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అంటే it is defined as average increasing in the temperature of the Earth's atmosphere and oceans. It leads to changes in the global climatic patterns. This is about global warming. ఇక్కడ మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మనకి యావరేజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ది అర్త్ అట్మాస్ఫియర్. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది అర్త్ అట్మాస్ఫియర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు అర్త్ అట్మాస్ఫియర్ కానీ ఓషన్స్ కానీ ఈ టెంపరేచర్ అనేది యావరేజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద టెంపరేచరు ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే ఈ గ్లోబల్ క్లైమేట్లో మనకి చేంజెస్ అనేది వస్తాయి. దీన్ని ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో గ్లోబల్ వార్మింగ్ మీన్స్ అండ్ యావరేజ్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ది అర్త్ అట్మాస్ఫియర్ అండ్ ఓషన్స్. ఇట్ లీడ్స్ టు చేంజెస్ ఇన్ ది గ్లోబల్ క్లైమాటిక్ ప్యాటర్న్స్. దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ వార్మింగ్. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ ఇది 20th క్వశ్చన్. నెక్స్ట్ 21. డిస్టింగ్విష్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. హీట్ అంటే ఏంటి అంటే మనకు ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ ఎ సిస్టమ్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ బై ది వర్చ్యూ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఈస్ కాల్డ్ హీట్. అంటే మనకి ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి మనకు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే వాటి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ but it is transferred from one body to another body because of temperature difference between the two bodies. That is heat. మరి హీట్కి ఎస్ఐ యూనిట్ ఏముంటుంది అంటే జౌల్. అండ్ కెలోరీమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హీట్. హీట్ని మెజర్ చేయడానికి మనకి డివైస్ ఏముంటుంది అంటే కెలోరీమీటర్ అండి. నెక్స్ట్ టెంపరేచర్. టెంపరేచర్ అంటే ఏంటి అంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. అంటే మనకి ఒక బాడీ అనేది హాట్గా ఉందా కోల్డ్గా ఉందా అంటే ఒక మనకి ఇంటెన్సిటీ ఆఫ్ టెంపరేచర్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. మరి దీనికి ఎస్ యూనిట్ ఏముంటుంది అంటే కెల్విన్ ఉంటుందండి. మరి టెంపరేచర్ని ఎలా మెజర్ చేస్తాము అంటే థర్మామీటర్తో మెజర్ చేస్తాం. థర్మామీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్. సో దిస్ ఈజ్ అబౌట్ హీట్ అండ్ టెంపరేచర్. దిస్ ఈజ్ 21st question. Next 22nd. Why utensils are coated black? Why the bottom of the utensils are made copper? ఇక్కడ మనకి ఏవైతే మనకు హోమ్ నీడ్స్లో యుటెన్సిల్స్ యూజ్ చేస్తామో అవి ఎందుకు బ్లాక్ కోటెడ్ ఉంటాయి, ఎందుకు కాపర్తో మేడ్ అవుతాయని అడుగుతున్నాను. సో యుటెన్సిల్స్ ఆర్ కోటెడ్ బ్లాక్ బికాజ్ ఇట్ ఈజ్ ఏ గుడ్ అబ్జార్బర్ అండ్ ఎమిటర్ ఆఫ్ హీట్. ఇక్కడ బ్లాక్ అనేది గుడ్ అబ్జార్బర్ అండ్ ఎమిటర్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, ఎమిట్ చేసుకోగలుగుతుంది. అది బ్లాక్ కలర్. నెక్స్ట్ సిన్స్ కాపర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ ద బాటమ్ ఆఫ్ ది యుటెన్సిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్. సో ఇక్కడ మనకి కాపర్ అనేది గుడ్ కండక్టర్ కాబట్టి ఆ హీట్ని ఆ బ్లాక్ కలర్ ఏదైతే హీట్ని మనకు అబ్జర్వ్ చేసుకుందో ఆ హీట్ని యూనిఫామ్గా ఆ కుకింగ్ ఐటమ్స్కి ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కాపర్ అనేది, ఎందుకంటే ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. దానివల్ల ఏమవుతుందంటే ఆ కుకింగ్ ఐటమ్ అనేది మనకు యూనిఫామ్గా హీట్ అనేది వాటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఈ మనకి ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మనకు ఆ కుకింగ్ ఐటమ్ అనేది హీట్ అయి మనకు హీట్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది బికాజ్ ఆఫ్ కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. కాబట్టి మనకి బాటమ్ ఆఫ్ ది యుటెన్సిల్స్ అనేది కాపర్తో మేడ్ చేస్తాం. సో యుటెన్సిల్స్ ఆర్ కోటెడ్ బ్లాక్ బికాజ్ ఇట్ ఈస్ ఏ good absorber and emitter of heat. Since copper is a good conductor of heat and bottom of the utensils are made of copper. ఇక్కడ బ్లాక్ కలర్ ఎందుకు ఉంటుందంటే అది గుడ్ అబ్జార్బరు, ఎమిటర్. కాపర్ ఎందుకు యూజ్ చేస్తామంటే అది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్ utensils are coated black and bottom of the utensils are made of copper.
This is about 22nd question. Next, 23rd. The roof of buildings are often painted white during the summer. Why? ఇక్కడ మనకి సమ్మర్లో మనకి బిల్డింగ్ వైట్ పెయింట్సే ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకంటే వైట్ పెయింట్ ఈజ్ ఏ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్ అండ్ బ్యాడ్ అబ్జార్బర్ ఆఫ్ హీట్. వైట్ పెయింట్ అనేది మనకి గుడ్ రిఫ్లెక్టరు, బ్యాడ్ అబ్జార్బర్. అంటే మనకి ఏదైనా లైట్ దానిపైన హీట్ అనేది లైట్ ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు అది ఈజీగా రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే బ్యాడ్ అబ్జార్బర్, అంటే అబ్జార్బింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, రిఫ్లెక్టింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి వైట్ పెయింట్ ఈజ్ కోటెడ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ బిల్డింగ్ ఇన్ సమ్మర్ సో ద బిల్డింగ్స్ ఆర్ కెప్ట్ కూల్. మనకు సమ్మర్లో మనకు ఎక్కువ హీట్ అనేది దానిపైన ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్ అయిన హీట్ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది, అబ్జర్వ్ కాకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఇన్సిడెంట్ అయిన హీట్లో మనకి మోస్ట్ ఆఫ్ ది హీట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ బిల్డింగ్ అనేది కూల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇన్సైడ్ ది బిల్డింగ్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వైట్ పెయింట్ ఈజ్ కోటెడ్ ఆన్ ది రూఫ్ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ సమ్మర్. దిస్ ఈజ్ 23rd question. నెక్స్ట్ క్వశ్చన్. వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్స్ అన్ ఎ రైల్వే ట్రాక్. ఇక్కడ రైల్వే ట్రాక్లో మనకు గ్యాప్స్ అనేది మనకు స్మాల్ గ్యాప్స్ అనేది లీవ్ చేస్తారండి. ఎందుకు లీవ్ చేస్తారు అంటే ఇక్కడ మనకి సమ్మర్లో ఈ టూ జాయింట్స్ మధ్యలో ఏమవుతుంది అంటే రైల్స్ అన్నీ కూడా మనకి రైల్వే ట్రాక్స్ అన్నీ కూడా మేడప్ ఆఫ్ మెటల్. ఆ మెటల్ అనేది సమ్మర్లో ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతుంది అంటే అక్కడ మనకి థర్మల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఆ థర్మల్ ఎక్స్పాన్షన్లో మెయిన్గా లీనియర్ ఎక్స్పాన్షన్ అవుతుంది. లీనియర్ అంటే దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుందండి. బికాస్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఇన్ సమ్మర్ ద గ్యాప్స్ విల్ బి ఫిల్డ్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ద గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్స్ ఆన్ ది రైల్వే ట్రాక్. ఎందుకంటే మనకి సమ్మర్లో లీనియర్ ఎక్స్పాన్షన్, థర్మల్ ఎక్స్పాన్షన్లో మనకు లీనియర్ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి ఆ గ్యాప్స్ అనేది ఫిల్ అవుతాయి. కాబట్టి మనకు ఆ లీనియర్ ఎక్స్పాన్షన్ అలౌ చేయడానికి గ్యాప్స్ని లీవ్ చేస్తారు. దట్ ఈస్ అబౌట్ 24th question. Next, 25th. Ventilators are provided in the rooms just below the roof. Just below the roof. Why? ఇక్కడ మనకి ఏదైనా ఒక రూమ్లో మనకి బిల్డింగ్లో ఎన్ని రూమ్స్ ఉన్నా కూడా మనకి ప్రతి రూమ్లో మనకి బిలో ది రూఫ్ వెంటిలేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అంటే ventilators are provided in the rooms just below the roof because the hot air escapes out and fresh air enters into the room due to convection. ఇక్కడ కన్వెక్షన్ ప్రాసెస్లో మనకి హాట్ ఎయిర్ అనేది అవుట్ సైడ్ ది రూమ్ వెళ్ళడానికి, ఫ్రెష్ ఎయిర్ అనేది రూమ్లోకి ఎంటర్ కావడానికి అది కన్వెక్షన్ ప్రాసెస్లో పాసిబుల్ అవుతుంది. కాబట్టి అక్కడ బిలో ది రూఫ్స్ ఈ వెంటిలేటర్స్ని ప్రొవైడ్ చేస్తాము. సో బికాస్ ఆఫ్ hot air escapes from room and fresh air entering into the room in the process of convection, the ventilators are provided in the rooms just below the roof. That is the reason. So this is about 25th question. Next, 26. When does a real gas behave like an ideal gas? ఇక్కడ ideal gas అంటే మనకి a gas obeys all gas laws at all temperatures and pressure. That is ideal gas. అన్ని టెంపరేచర్స్, ప్రెషర్స్ మధ్యలో మనకి గ్యాస్ లాస్ని ఒబే చేస్తుందంటే దాన్ని ఐడియల్ గ్యాస్ అంటాం. మరి రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ లాగా ఎప్పుడు బిహేవ్ చేస్తుంది అంటే ఎట్ లో ప్రెషర్స్ అండ్ హై టెంపరేచర్స్ రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ ఐడియల్ గ్యాస్. అంటే మనకు లో ప్రెషరు, హై టెంపరేచర్ కండిషన్లో రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎట్ లో ప్రెషర్ and high temperature a real gas behave like ideal gas. అది 26th question. Next, 27. స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. ఇక్కడ నుంచి మనకు కైనెటిక్ థియరీలో ఉంటాయి. ఇక్కడ వరకు మనకు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 27 చూడండి. స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. బాయిల్స్ లా స్టేట్స్ దట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెషర్
of a given mass of a gas is inversely proportional to its value. అంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెషర్ అనేది వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇక్కడ పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, కే అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో ఇక్కడ P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2, లేదా P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1. ఎందుకు ఇలా వచ్చింది అంటే మనకు ప్రెషర్ అనేది వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దిస్ ఈజ్ అబౌట్ బాయిల్స్ లా. నెక్స్ట్ చార్లెస్ లా కనుక చూసుకుంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, అంటే ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే మనకి ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వాల్యూమ్ అనేది టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో V ప్రపోర్షనల్ టు T, V/T ఈజ్ ఈక్వల్ టు K. K అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. అంటే ఇక్కడ మనకి V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు V2 బై T2, ఆర్ V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2. ఎందుకంటే ఇవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 అని చెప్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ చార్లెస్ లా. సో ఇక్కడ బాయిల్స్ లానేమో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రెషర్ అనేది వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. చార్లెస్ లాగాల్లో మనకు ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వాల్యూమ్ అనేది టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ 27th క్వశ్చన్. నెక్స్ట్ 28. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. డాల్టన్స్ లా మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, డాల్టన్స్ లా స్టేట్స్ దట్ ద టోటల్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది మిక్చర్ ఆఫ్ ఐడియల్ గ్యాసెస్ ఈజ్ ది సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ గ్యాస్. అంటే మనకు ఏదైనా ఒక వెజల్లో డిఫరెంట్ ఐడియల్ గ్యాసెస్ మనకు ఈచ్ గ్యాస్ ప్రెషరు ఈక్వల్గా లేదు. P1, P2, P3, P4, P5 అంటే ఒక్కొక్క గ్యాస్కి ఒక్కొక్క ప్రెషర్ ఉందండి. వీటిని మిక్స్ చేసినప్పుడు టోటల్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ దేనికి ఈక్వల్ అవుతుందంటే సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్స్. అంటే మనకు డిఫరెంట్ ప్రెషర్స్ ఉన్న మనకి గ్యాసెస్ని మనం మిక్స్ చేసినప్పుడు టోటల్ ప్రెషర్ దేనికి ఈక్వల్ అవుతుందంటే సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్స్కి ఈక్వల్ అవుతుంది. సో P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 ప్లస్ P5. ఇవి ఇండివిజువల్ గ్యాసెస్ ప్రెషర్స్. అవిని మిక్స్ చేసినప్పుడు మనకు టోటల్ ప్రెషర్ దేనికి ఈక్వల్ అవుతుందంటే సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్స్కి ఈక్వల్ అవుతుంది. సో డాల్టన్స్ లా స్టేట్స్ దట్ ద టోటల్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఏ మిక్చర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈజ్ ది సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ఈచ్ గ్యాసెస్. సో దిస్ ఇస్ అబౌట్ డాల్టన్స్ లా. నెక్స్ట్ 29. డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి అంటే ద యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ మాలిక్యూల్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. అంటే మనకి ఏదైనా ఒక గ్యాస్లో కానీ ఒక ఫ్లూయిడ్లో కానీ మనకి మాలిక్యూల్స్ మనకు మూవ్ అవుతున్నప్పుడు ఇన్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్ మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది మాలిక్యూల్స్ ఇన్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. ఇదొక కొలిజన్ అనుకున్నామండి. మనకి టూ కొలిజన్స్ మధ్యలో యావరేజ్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది మాలిక్యూల్, దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటాం. సో మీన్ ఫ్రీ పాత్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. ఈ మీన్ ఫ్రీ పాత్ని లేమ్డాతో మెజర్ చేస్తామండి, లేమ్డాతో డినోట్ చేస్తాం. లేమ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2 n/d². ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫర్ యూనిట్ వాల్యూమ్, d అనేది మనకి డయామీటర్ ఆఫ్ ది ఈచ్ మాలిక్యూల్, ఇక్కడ √2 అండ్ π అనేది మనకి న్యూమరికల్ క్వాంటిటీస్, లేమ్డా అనేది మీన్ ఫ్రీ పాత్. ఇది 29th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. వాట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ గ్యాస్ మాలిక్యూల్. ఇక్కడ ప్రెషర్కి కైనెటిక్ ఎనర్జీకి మధ్యలో మనకు రిలేషన్ ఏముంటుంది అంటే, మనకు ప్రెషర్ మనకు ఫార్ములా ఏముంటుందంటే PV ఈజ్ ఈక్వల్ టు 1/3 nm/v². ఇక్కడ V బార్ అంటే ఏంటి అంటే మనకి యావరేజ్ వెలాసిటీ లేదా RMS వెలాసిటీ తీసుకోవచ్చు. సో ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు 1/3 n/v mv². ఇది ప్రెషర్ ఆఫ్ ది యావరేజ్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్, ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్.
ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీకి ప్రెజర్కి రిలేషన్ ఏముంటుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2తోని మనకి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేసినప్పుడు 2/3 ఇంటూ 1/2 NM V బార్ స్క్వేర్ ఇంటూ 1/V. అంటే ఇక్కడ 2తోని మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తున్నానండి. ఇక్కడ N అనేది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, M అనేది మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్, V బార్ అనేది యావరేజ్ వెలాసిటీ. ఇక్కడ క్యాపిటల్ V అనేది ఏంటి అంటే వాల్యూమ్. సో ఇక్కడ మనకి 1/2 NMV స్క్వేర్ 1/2 NMV బార్ స్క్వేర్ అనేది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఇక్కడ E అనేది ఏంటి అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్. అప్పుడు మనకు హాఫ్ ఎం వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E అనుకుంటే దీని వాల్యూ మనకి ఏమవుతుందంటే P ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ E/V. ఇది ప్రెజర్కి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్. ఇక్కడ P అనేది ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్, E అనేది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్, V అనేది వాల్యూమ్. సో దిస్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ pressure and kinetic energy of the gas molecule. Next, the percentage. సో ఇక్కడ వరకు మనకి కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఇక్కడ ప్రెషర్కి కైనెటిక్ ఎనర్జీకి మధ్యలో మనకి రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ 30 క్వశ్చన్స్ కనుక మీరు కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మీకు ఐపీలో 10 వెరీ షార్ట్లో ఆల్మోస్ట్ 8 to 9 క్వశ్చన్స్ కంపల్సరీగా దీంట్లో కవర్ అయితే 10 కూడా కవర్ కావచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ learn these 30 questions, very short answers, then you will get good marks in the IP. Thank you very much.